అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఎవ్రీ వీక్ అనేది కూడా మన స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ దాన్ని ప్రభావితం చేసే అంశాలు కానీ ఆ లెవెల్స్ కానీ ఎలా ఉంటాయని మనం ప్రతిసారి మనం వీడియో అనేది చేసుకుంటూ ఉంటాం కదా. మరి దానికి సంబంధించి మరి 29వ తారీఖు నుంచి జరగబోయే ఈ 1 వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు మనతో పాటు. మరి సార్ని అడుగుదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. సార్, అసలు 29వ తారీఖు నుంచి వారం రోజులు, అంటే ఈరోజు శనివారం కాబట్టి ఖచ్చితంగా ఆ మార్కెట్ అనేది కూడా ఈ సోమవారం నుంచి ఎలా ఉండబోతుంది, దాన్ని ప్రభావితం చేసే అంశాలేంటి, లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకో. ఓకే చాణక్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మీ యొక్క సోషల్ పోస్ట్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. చాణక్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఈ వీడియోని ఇవాళ 27వ తారీఖు జూన్ శనివారం రికార్డ్ చేస్తున్నాం. మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. 27వ తారీఖు జూన్ శనివారం రికార్డ్ చేస్తున్నాం ఈ వీడియోని. సో ఇప్పుడున్న కండిషన్స్ బేస్ చేసుకొని మనం మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంచనాకు వస్తున్నాం. సోమవారం రాబోయే వారానికి మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయని ఒక అంచనా వేసుకొని నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్స్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తున్నాం. సడన్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీక్ గురువారం, బుధవారం ఏవైనా సంఘటన జరిగాయి అనుకోండి, దాన్ని బట్టి నిఫ్టీ మనం చెప్పిన విషయాలు మారిపోవచ్చు. ఓకే, అదొకటి నెంబర్ 1. అందువల్ల ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మేమేమి నిఫ్టీలో మీరు లాంగ్ వెళ్ళమని కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ లాంగ్ వెళ్ళమని కానీ, షార్ట్ వెళ్ళమని కానీ లేదు రికమెండ్ చేయట్లేదు. మేము ఒక విషయం మీద అవగాహన కలిగించడం కోసం, అంటే మార్కెట్ల పైన ఒక అవగాహన కలిగించుకోవడం కోసం మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాం. ఒకటి. రెండోది, స్టాక్ మార్కెట్లోకి వచ్చేటువంటి వాళ్ళకి మొట్టమొదటి చెప్పదలుచుకునేది అంటే, మీకు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఒకటే కాదు, ఫండమెంటల్స్ నాలెడ్జే కాదు, సిచ్యుయేషన్ బట్టి కామన్ సెన్స్తో స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యేటువంటి గుణం ఒకటి ఉండాలి. ఇప్పుడు మేము ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మార్కెట్ గురించి ఒక అనాలిసిస్ చేసాం. మీరు బుధవారం, గురువారం సడన్ ఆఫ్ ఆల్ మార్కెట్లో కండిషన్స్ మారిపోయినాయి. మీరు అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అంచనాలు వేసుకొని స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి కామన్ సెన్స్ తోటి. అలా కాకుండా కురుక్షేత్ర యుద్ధంలో కనుక అశ్వత్థామ అతహ అనంగలోనే తర్వాత కుంజరహ అంటాడు ధర్మరాజు, ద్రోణాచార్య స్ట్రాన్ అయిపోయి అలా నుంచొని ఉంటాడు, దుష్టజుని లేపేస్తాడు. అందులో మార్కెట్లోకి వచ్చేటి వాళ్ళు అక్కడున్న కండిషన్స్ని బేస్ చేసుకొని స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వటువంటి ఆర్ట్ అనేటువంటి నేర్చుకోవాలి. అందుకని మీకు టెక్నాలజీస్ నాలెడ్జ్ ఉండాలి, ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాలి, కనీసమైన కామన్ సెన్స్ ఒకటి ఉండాలి, తర్వాత స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే గుణం ఉండాలి. ఈ 4 విషయాలు లేకుండా మీరు మార్కెట్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెయిన్ అవ్వరు. మేము అనలిస్ట్ అయిన వాళ్ళం, ట్రైనర్లు అయినటువంటి వాళ్ళం, మేము ఓవరాల్గా ఒక అవగాహన కలిగించడం కోసం యూఆర్ షూటింగ్ దిస్ వీడియోస్ అండ్ వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. ఇది మనసులో పెట్టుకోవాలి. అంతేగాని మేమేమి రికమెండ్ చేయట్లేదు. ఓకే, క్లియర్ కట్. ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాం. మీకు 29వ తారీఖు జూన్, ఓకేనా, సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ప్లస్ సపోర్టు, రెసిస్టెన్స్లు మనం డిస్కస్ చేయబోతున్నాం. చాణక్య గారు, మొట్టమొదట జియో పొలిటికల్ టెన్షన్స్ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. చాలా మంది తెలియదు, 28వ తారీఖు 29వ తారీఖు చాలా క్రూషియల్ డిస్కషన్స్ ఉన్నాయి స్విట్జర్లాండ్లో. ఓకే, అమెరికా మధ్య, ఇరాన్ మధ్య ఫైనల్ డిస్కషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆదివారం, సోమవారం ఉంటున్నాయి. ఈ డిస్కషన్స్ అనేటువంటి ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అవుతాయని మనం అనుకుంటున్నాం. ఫెయిల్ అవుతే మార్కెట్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, సక్సెస్ అయినా దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగానే ఉంటుంది. అందువల్ల అవి ఒకటి గమనించుకోవాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేసరికి మీకు 29వ తారీఖు జూన్, ఓకేనా, సోమవారం సెన్సెక్స్ డెరివేటివ్స్ క్లోజ్ అయిపోతున్నాయి. 30వ తారీఖున నిఫ్టీ డెరివేటివ్స్ మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి, మంత్లీ ఎక్స్పైరీ, ఓకేనా. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి అతి ముఖ్యమైనది, మీకు ఇక Q1 అంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి Q1 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓకే, TCS 9వ తారీఖు రిజల్ట్ అనౌన్స్ చేయబోతోంది, జూలై 9. జూలై 18న ఐసిఐసిఐ బ్యాంక్. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి బ్యాంకింగ్ సెక్టార్ని ఐసిఐసిఐ బ్యాంకు, రెండు సాఫ్ట్వేర్ సెక్టార్ని భవిష్యత్తు ఏంటి అనేది TCS. ఇవి రెండు చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వీటి యొక్క స్పెక్యులేషన్స్ వచ్చేస్తుంటాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్ మీద ఉంటుంది. అంటే Q1 రిజల్ట్స్ యొక్క స్పెక్యులేషన్స్ అనేవి మార్కెట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి, నో డౌట్. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది చాలా కూల్ అయిపోయింది, చాలా చాలా బాగా కూల్ అయిపోయింది. మీకు $72 బిలో వచ్చేసింది. ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసరికి బిలో $72 వచ్చేసింది. అంటే ఒకప్పుడు 130, 125, 120 టచ్ చేసి 125 క్రాస్ అయింది. అట్లాంటి క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మీకు $72 వచ్చేసింది. అందువల్ల ఖచ్చితంగా ఇది మంచి సానుకూలమైన నిర్ణయమే. తర్వాత అతి ముఖ్యమైనది ఎఫ్ఐస్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు కదా గత 2.5 years నుంచి. కానీ ఎఫ్ఐఎస్ అనేటువంటి వాళ్ళు లాస్ట్ వీక్ ఈ ఇయర్ కొంచెం తగ్గించింది, సెల్లింగ్లోనే ఉన్నారు, ఓవరాల్ నెట్ సెల్లింగ్లో ఉన్నారు.
ఎంత జస్ట్ నెట్ సెల్లింగ్ వచ్చేసరికి ఎఫ్ఐస్ వచ్చేసరికి 2078 crores. చాలా ఎప్పుడు అంతకుముందు చూసుకుంటే ప్రతి వారం వాళ్ళు ఎంత ఏ రేంజ్లో సెల్లింగ్ ఉండే 16,000 కోట్లు 20,000 కోట్లు 18,000 కోట్లు ఇట్లా అమ్ముతుండేవాడు ఎఫ్ఐలు. ఈ వారం నేను గురువారంతో క్లోజ్ అయిన వారానికి చూసుకున్నట్టయితే ఎఫ్ఐ సెల్లింగ్ అనేది చాలా చాలా తక్కువ, 2,078 కోట్లు మాత్రమే. అదేవిధంగా డిఎస్ బయింగ్ కూడా అంత ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ బై లేదు. అంతకుముందు 20,000 కోట్లు 16,000 కోట్లు 17,000 కోట్లు 18,000 కోట్లకు అగ్రెసివ్ బయింగ్ ఉండేది కదా, వాళ్ళు కూడా కూలై బయింగ్లోకి వచ్చేసరికి మీకు జస్ట్ 11,100 crores మాత్రమే బయింగ్ ఉంది డిఐది. అందువల్ల ఎనీహో మొత్తం మీద ఓవరాల్గా చూసుకునేటైతే మీకు క్వాలిటేటివ్ ఇండెక్స్ విక్స్ కూడా వచ్చేసరికి మీకు 13.5కి వచ్చింది, అంటే స్టేబుల్గా ఉంటుంది మార్కెట్ అని చెప్తోంది. వీటన్నిటిని పరిగణలో తీసుకుంటూ ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే గోల్డ్మెన్ సాచెస్ సడన్ ఆఫ్ ఆల్ మాకు భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్స్ని ఇంప్రూవ్ చేసింది. ఇంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారంటే 26 ఇయర్ క్యాలెండర్ ఇయర్ మీకు వచ్చేసరికి 6.5 కంటే ఉండదు అనుకున్నారు. ఐ మీన్ జీడిపి గ్రోత్ రేట్స్ ఇప్పుడు 6.8 రావడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. రెండోది వచ్చేసరికి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఓవరాల్గా చూసుకునేసరికి అంతకుముందు వచ్చేసరికి వాళ్ళు మీకు ఓవరాల్గా వచ్చేసరికి 6.1 కంటే ఉండదు అన్నారు. అది 6.5 ఉండడానికి ఛాన్సెస్ ఉందంటారు. అంటే మొత్తం మీద జీడిపి గ్రోత్ కొత్త పెరుగుతుంది అంతకుముందు కానీ, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గటం వల్ల. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా అంతకుముందు వాళ్ళు అనుకునేది అంటే 4.4 దాకా వస్తుంది అనుకున్నారు, ఇప్పుడు 4.2 కంటే ఉండదు. ఇన్ఫ్లేషన్ కూడా కొంత డౌన్ అవడానికి, ఇయర్లీ ఇన్ఫ్లేషన్ కొంచెం డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే మీకు క్యాట్ డెఫిసిట్ జీడిపిలో 1.1కు కంట్రోల్ అవుతుంది అంటున్నారు. ఓకే, మరి ఎక్స్ట్రీమ్గా ఏమీ ఉండకపోవట్లేదు. అంతకుముందు మీకు జీడిపిలో 2% కూడా అవుతుంది అనుకున్నారు, ఈ వారు ఇలానే కంటిన్యూ అవుతాయి. అది 1.1% కంటే దాటకపోవచ్చు అనే ఒక సానుకూల నిర్ణయాలు వచ్చినాయి. అంటే మొత్తం మీద నెక్స్ట్ వారం వచ్చేసరికి మీకు ఒకే ఒక్కటి క్రూషియల్ ఏంటంటే 28వ తారీఖున స్విట్జర్లాండ్ జరుగుతున్న చర్చలు ఫలప్రదం అవుతాయా లేదా, అది మొట్టమొదట ఇంపాక్ట్. రెండు మిగతావన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, ఎందుకంటే విక్స్ 13.5 పాజిటివ్, అంతే స్టేబుల్గానే ఉంటుంది. అంటే హెవీ వాల్టైట్ ఏం కాదు, మార్కెట్లో స్టేబుల్ ఉంటాయనే చెబుతున్నాయి. అంటే బాగా తగ్గింది, అర్థమైంది, సెంటిమెంట్ బాగా ఇదైంది, ఇంప్రూవ్ అయింది, నో డౌట్ ఇంప్రూవ్ అయినట్టే. తర్వాత వచ్చేసరికి హెవీ వాల్టైట్ ఉండదని చెప్తున్నారు. అంటే దానివల్ల తర్వాత వచ్చేసరికి మీకు రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ అన్నాం కదా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q1 రిజల్ట్స్ అవి చూసుకోవాల్సిందే. తర్వాత ఓవరాల్గా వచ్చేసరికి మీకు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ సోమ మంగళ దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ మీద. ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అంత అగ్రెసివ్ బయింగ్లో లేరు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి వచ్చేసరికి అగ్రెసివ్ సెల్లింగ్లో లేరు, లిటిల్ బిట్ సెల్లింగ్లోకి వచ్చారు ఎఫ్ఐఎస్. డిఎస్ అగ్రెసివ్ బయింగ్ నుంచి బయింగ్లో ఉన్నారు కానీ అంత అగ్రెసివ్ కాదు, ఒక నార్మల్ బయింగ్లోకి వచ్చారు. వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే గోల్డ్మెన్ సాచెస్ జీడిపి గ్రోత్ రేట్స్ పెంచడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకొని నిఫ్టీ వచ్చే వారం ఎలా ఉండటానికి అవకాశం ఉంది అంటే సపోర్ట్లు రెసిస్టెన్స్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత నిన్న గురువారంన మార్కెట్ మీకు ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,056 పాయింట్ల మీద క్లోజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గురువారం రోజున మార్కెట్ మీకు ఫ్రైడే హాలిడే కాబట్టి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి, సో మీకు 26వ తారీఖున కాకుండా 25వ తారీఖు గురువారం మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయ్యాయంటే 24,056 మీద క్లోజ్ అయింది. మీకు వచ్చేసరికి R1 అంటే రెసిస్టెన్స్ 1 ఎలా ఉండబోతుందంటే మీకు R1 24,125, అది రెసిస్టెన్స్ 1 కింద తీసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చెప్పడం చాలా రెసిస్టెన్సెస్ చెప్తున్నాం, వీడియో పూర్తిగా చూడాలి. ఓకే, ఆ పైన తంబులైన్ చూసి వెంటనే ఇదైపోకూడదు. మనం తంబులైన్ చూడటం ఒకటే కాదు, వీడియో చదివేటప్పుడు మొత్తం అసలు ఏం చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 24,125 ఫస్ట్ రిజిస్టర్స్ అన్నాం, అక్కడికి పోయి 4 సార్లు వెనక్కి దంతుంది అనుకోండి, ఓహో క్రాస్ అవలేకపోతుందని జాగ్రత్త పడాలి, ఇన్వెస్టర్ జాగ్రత్త పడాలి. మనం ఒక సూచన చేస్తున్నాం, ఇది జాగ్రత్తగా గమనించుకోండి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అని. అంతేగాని మీకు మనం పైన ఎక్కడో 6.4 చెబుతాం, అక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంది, అది రాలేదు కదా అంటే మేము R1 చెప్పాం, R2 చెప్పాం, R3 చెప్పాం, R4 చెబుతున్నాం. ఇవన్నీ ఒక్కొక్క లెవెల్ చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు R2 వచ్చేసరికి మీకు 24,365, అంటే సక్సెస్ఫుల్గా 24,125 సక్సెస్ఫుల్గా క్రాస్ అయ్యి స్టేబుల్ అవుతే అక్కడి నుంచి R2 వచ్చేసరికి మీకు 24,360 దగ్గర ఉంది. ఈ 24,360 దగ్గర కూడా స్టేబుల్గా ట్రేడ్ అవుతూ అక్కడ దాటి స్టెబిలైజ్ అయితే నెక్స్ట్ R3 వచ్చేసరికి 24,450. ఈ 24,450 క్రాస్ అవడం కొంచెం కష్టమే. ఓకే, ఒకవేళ అది కనుక క్రాస్ అయ్యి కాస్త బుల్ ఫేజ్ కనుక వెళ్ళినట్టు అనిపిస్తే మీకు ఇమీడియట్గా 24,600 నుంచి 24,900 దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు 24,900 వస్తుందన్నావుగా అంటే మేము 24,900 వచ్చేదేమని చెప్పామా? మనం అట్లా చెప్పట్లేదు, మనం ఏం చెప్తున్నాం ఒక్కొక్క లెవెల్ చెప్తున్నాం. ఫస్ట్ 24,125 అది ఫస్ట్ హార్డీలు, అది క్రాస్ అవుతాడా లేదా.
ప్లస్ మధ్యలో చాలా కండిషన్స్ ఉన్నాయి. 29వ తారీఖు చర్చలు ఏంటి, ఇవన్నీ పరిగణలో తీసుకుంటుండాలి. మధ్యలో న్యూస్ బ్లాస్ట్ అవుతాయా ఏమన్నా చూసుకుంటుండాలి. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఇప్పుడున్న కండిషన్స్, మనం 27వ తారీఖు శనివారం ఉదయం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని సోమవారం నుంచి మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అని ఒక అంచనాకు వస్తున్నాం మనం. అందులో అప్పుడప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్స్కి స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ట్రేడర్స్ది, ఇన్వెస్టర్స్ది. మనం ఏం కొనమని అమ్మమని మేమేం చెప్పట్లేదు. మనం జస్ట్ మార్కెట్ల మీద ఒక అవగాహన కల్పించడం కోసమే వీఆర్ షూటింగ్ దిస్ వీడియోస్, వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్, ట్రై టు అండర్స్టాండ్, ఒక సూచన చేస్తున్నాం, గమనించుకోండి అని. సో R2 24,345 క్రాస్ చేస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. R3 వచ్చేసరికి 24,450. అది క్రాస్ అవుతే మటుకు నిఫ్టీ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ 24,450 పైన స్టెబిలైజ్ అయితే మటుకు 24,600 నుంచి 24,900 దాకా, అవసరమైతే 25,000 టచ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది చాణక్య. అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ముందు ఈ R1, R2, R3 ఇవన్నీ దాటాడా లేదా వీడియోలు అందుకని పరిపూర్ణంగా చూడాలి. 2, ఒకవేళ మార్కెట్లో ఏదైనా బ్యాట్స్ ఏదైనా క్రియేట్ అవుతాయి, ఒకవేళ చర్చలు ఏదైనా ఫెయిల్ అవటం కానీ, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం కానీ, ఇంకేదైనా ఊహించని సంఘటనలు ఏమైనా జరుగుతాయి, లేదు Q1 లా మీకు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, అది ఏదైనా బ్యాడ్ ఉన్నా, ఒకవేళ ఆల్రెడీ డిస్కౌంటెడ్ అనుకోండి, మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఉంది, అప్పటికే బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, రిజల్ట్స్ బాగున్నా కూడా ఆల్రెడీ డిస్కౌంటెడ్ అనొచ్చు. దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్ బాగా వస్తుంది, మేము ఆల్రెడీ పెరిగామయ్యా అందుకని కొట్టేస్తున్నాం అనొచ్చు. వాళ్ళు ప్రౌడ్ బుకింగ్ రావచ్చు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత. అదొకటి మార్కెట్లో ఉండేవాళ్ళు అదొకటి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ అద్భుతంగా ఉందండి, మేము ఇంకా పెరుగుతాం, అది ఆల్రెడీ వాడు డిస్కౌంట్ చేసుకున్నాడేమో. అందువల్ల అక్కడ ఉన్న కండిషన్స్ బేస్ చేసుకొని మూవ్ అవటం అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ టెక్నాలజీస్, నాట్ ఓన్లీ ఫండమెంటల్స్ నాలెడ్జ్, ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ మీద అవగాహనే కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి స్పాంటేనియస్గా మూవ్ అవ్వగలగాలి. అప్పుడు మాత్రమే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా మార్కెట్లో సక్సెస్ అవుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఒకవేళ కిందకైతే మార్కెట్లో ఏదైనా తేడా పడి కిందకైతే సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 3 చూద్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి 23,915 సపోర్ట్ 1, సపోర్ట్ 2 వచ్చేసరికి 23,820. ఒకవేళ అది కూడా బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్ 3 వచ్చేసరికి 23,660 దగ్గర పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ అసలు ఇంకా మాట్లాడంటే 23,600 వరకు కూడా పెట్టుకోవచ్చు. సపోర్ట్ 3 23,660 నుంచి 23,600 రేంజ్లో గట్టి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. అక్కడ కనుక బ్రేక్ డౌన్ అవుతే మటుకు మళ్ళా నిఫ్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు. 23,660 నుంచి 23,600 మధ్య కొట్టుకుంటూ అక్కడ బ్రేక్ డౌన్ కూడా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అక్కడ కనుక గమనించాలి. అంతేగాని మీరు ఒక్కొక్క లెవెల్ ఏంటి, సపోర్ట్ 1 కట్ చేస్తున్నాడా, లేదా అక్కడ స్టెబిలైజ్ అవుతున్నాడా, పైకి వెళ్ళటానికి సపోర్ట్ 2కి వచ్చాడు, అక్కడ స్టెబిలైజ్ అవుతున్నాడా, పైకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడా, లేదు కట్ చేయడానికి, ఒక్కొక్క లెవెల్ గమనించుకోవాలి. ట్రేడర్స్ అనేవాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా గమనించుకోవాలి. అంతేగాని ఊరక తమ్ములేని చూసి 24,900 దాకా వెళ్ళటానికి ఛాన్స్ ఉందన్నాడు, 24,900 రాలేదంటే కండిషన్స్ ఆఫ్ మార్కెట్ చాలా సో మెనీ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ మార్కెట్. అర్థమవుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని, ఇప్పుడున్న కండిషన్ బేస్ చేసుకొని మనం ఒక విషయ పరిజ్ఞానం కోసం ఈ వీడియోలు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా మేము అనుకున్నాం, ప్రతివాడు స్పాంటేనియస్ కామన్ సెన్స్ ఒకటే కాదు, స్పాంటేనియస్గా రియాక్ట్ అవటమే కాదు, తేడా పడితే అని ఒక ఆలోచన ఉన్నప్పుడు వెంటనే స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఒక లెవెల్ పెట్టుకొని స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టేసేయాలి. అది కూడా పెట్టడం కాకుండా స్పాంటేనియస్గా రియాక్ట్ అవడం కూడా చేత కాకపోతే మార్కెట్లో రాకూడదు. మార్కెట్ కండిషన్స్ అనేవి నిమిషాలు మారిపోతుంటాయి. వాటన్నిటి మీద ఒక విశ్లేషకులు, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాం, యాజ్ ఎ ట్రైనర్గా 1300 బ్యాచ్లు రికమెండ్ చెప్పున్నాను. ఎన్నో మార్కెట్లో ఎన్నో ఉత్పాతాలు చూస్తున్నాను, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను. మా అనుభవంతో మేము చెబుతూ ఉంటాం, ఒక అంచనా వేసి చెప్తూ ఉంటాం విషయ పరిజ్ఞానం పెంచడం కోసం. అంతేగాని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ స్పాంటేనియస్గా జరిగే వాటికి ఎవడు మాట్లాడతాడు? ఎవరు అంచనా వేయలేరు కూడా, అసలు అంచనా వేయలేము. రేపు పొద్దున ఏం జరుగుతుందో మార్కెట్లో. మన భూకంపం వచ్చింది వెనుజులాలో, కాలిఫోర్నియాలో ఒకసారి ఇదైంది చాలా, మరి చెప్తున్నాను. అందువల్ల మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉండాలి, స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వగలగాలి, స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టగాలి. ఈ 3 చేయలేని వ్యక్తులు ఎవరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ తీసుకోలేరు. It's my final conclusion, Mr. Chanakya. Thank you for giving this opportunity, Mr. Chanakya, and to you and your Social Post channel. That's all. Thank you so much, sir.